తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జై తెలుగుదేశం. ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై. అందరికీ నమస్కారం. వేదికపై నుండే పెద్దలకి, నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. రెండు చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటారని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా, అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధగంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం
అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నలపకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది, మీ త్యాగం ఉంది, మీ కష్టం ఉంది. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే
ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి 92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. తమ్ముళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, వడ్డీనే 40,000 కోట్లు సంవత్సరానికి. ఇది కాకుండా అసలు కట్టాలి. మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. తమ్ముళ్ళు, క్లేమోర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం. ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి, నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవితాశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు, ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నేను ఆలోచిస్తున్నా. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా. సవాలు విసురుతున్నా. ఏడాదికి 33,000 కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది. మాటిచ్చిన విధంగా వృద్ధులకి, దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా 4,000, 6,000,
10,000 రూపాయలు 15,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం. మాట ఎన్నికల్లో ఇచ్చా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీపం పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తా. ప్రతి 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం. ఏబిసిడి పెట్టాం. దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ, సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మొన్నటి వరకు రోడ్లు ఎట్టున్నాయని అడుగుతున్నా. గుంతల రోడ్లు అవునా కాదా? గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు రిపేర్ చేశాం. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ 203 కాదు, ప్రతి నియోజకవర్గం అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, 21 దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం. గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు. దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి, మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి. అది పెట్టకుండా పోయిన దానివల్ల పూర్తిగా నష్టపోయాం. నేను వస్తానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73ని పునరుద్ధరించాం. ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు. తమలో నేను మీకు అండగా ఉంటా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా. అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న బడ్జెట్లో 47,456 కోట్లు పెట్టాం. నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం 25,000కు పెంచాం. చేనేతలు జిఎస్టీ ఎత్తేసాం. పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకి మద్యం షాపులో 10% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశాం. మత్స్యకారులు
వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు అందజేశాం. యాదవులకి, కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పేదవాళ్ళందరినీ కోరుతున్నాం, ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను. వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. బీసీలకు హామీ ఇస్తున్నాం. 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా, మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నాం. మీ పొలాల దగ్గర కుసుమ కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి. డబ్బులు నేనే ఇస్తా. మిగిలిన కరెంటు మీరు వాడుకోండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి. ఇప్పుడు చాలామంది మోటార్ బైకులు వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు. అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకుని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేద విద్యార్థులకు 3,000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లించాం. గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది, వారి పిఎఫ్ను కూడా కాజేసింది. నేడు మన కూటమి ప్రభుత్వం 1వ తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకేసారి 7,500 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 లబ్ధి వచ్చేట్టుగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు, భూ మాఫియాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి. అయినప్పటికీ కూడా ఎంత గోలమాలలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని 22A పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు. గందరగోళంగా తయారైనాయి. నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను. కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల
చాలా టైం తీసుకుంటా ఉంది. నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా, రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం, ప్రపంచానికే ప్రమాదం. పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు, అందుకే వదులుతున్న బ్రహ్మాస్త్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి 20 నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ హతమార్చారు. భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం, అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు, శాండు, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు, కొండల్ని మింగేస్తారు, చెరువుల్ని చెరబడతారు, ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్కి నాంది పలకదాం. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బాధ్యత మీ నాయకుడిగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, టెక్నాలజీ వచ్చింది, నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను. సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసుకు పోవాలి, దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు, ఫోన్లో వాట్సాప్లోనే అన్ని సేవలు వస్తాయి. ఇప్పటికే 380 సేవలు. అదే మరిగా రేపు జూన్ 12కి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 500 సేవలు పెడతాం. మళ్ళీ 1-2 నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి. మీకు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది టెక్నాలజీ మహిమ. ఇంకో పక్క మీ అందరికీ హామీ, వ్యవసాయంలో, ఆరోగ్యంలో, అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం.
మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను. మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఓట్లేశారు, మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. తిరిగి ఒకటే ఆలోచించాను, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. అందుకే కేంద్రానికి చెప్పాం, ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కడప సభలో హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది, మాది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, దాన్ని కూడా రివైవ్ చేశాం. 11,400 కోట్లు ఇచ్చారు. రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు. అమరావతి మనందరి రాజధాని. ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు, అమరావతి మన రాజధాని. 3 ముక్కలు ఆటాడి కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. అది కూడా పూర్తవుతుంది. ఇంటింటికి ట్యాప్తో నీళ్లు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్, అదే మరి అమృత్ వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది. వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. యువశక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ముందుకెళ్తున్నాం. నేను ఒకటే, ఇప్పటికే డిఎస్సి పిలిచాం. 7,50,000 కోట్లతో 6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. చాలామంది అన్నారు, మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే, ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు, నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా. ఇప్పటికే 5 లక్షల మంది పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూత్. యువతే నా బలం, యువత మీదనే నా ఆశలు. మీరందరూ కూడా కష్టపడండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, నాది, నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం, అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని
లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ సభలో రాయలసీమ గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ బిడ్డగా చెప్తున్నా. రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్ల సీమ, ఎడారిగా మారిపోతుందన్నారు. కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు, నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. తిరుపతిలో ఐఐటి వచ్చింది, ఐజర్, ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, సాంస్క్రిట్ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, ఐఐటి, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చాం. కడప హజ్ హౌస్ మొదలుపెట్టి 90% పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6 నెలల్లో కడప హజ్ హౌస్ని పూర్తి చేసి మీ అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేపాక్షి ఓర్వకల్ కారిడార్లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది, ఇప్పటికే రికమెండ్ చేశాం, దీన్ని తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మొన్నే మీరు పేపర్లో చూశారు, బ్రహ్మణి స్టీలు ఆ రోజు నాటకాలు, ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు. కడాన ప్రాజెక్ట్ రాలేదు. ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు. కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. దీనివల్ల ఫేజ్ 1లో 4,500 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఫేజ్ 2 కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు 2కి 5,000 కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఇచ్చాం, టెండర్లు పిలిచాం, తొందరలోనే పని ప్రారంభిస్తాం. నీటి విలువ, రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రి నీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 12,440 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం, బనకచెర్ల పూర్తి చేయాలి. రాయలసీమను రతనాల సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. బనకచెర్ల, పోలవరానికి 80,000 కోట్లు అవుతాయి. ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. తప్పకుండా మీరు సహకరించండి. అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా సంకల్పం. నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను. నా పట్టు ఎప్పుడు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మొన్నే మీరు చూశారు, సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం. హంద్రి నీవా, సుజల, స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 ఒకే సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మీరు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు 5 సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో 3,873 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు, కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు. పక్కన గండికోట ఉంది, ఇక్కడే కొప్పర్తుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి 1000 కోట్లు అవుతుంది. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా నిర్మాణం చేస్తాం. అదే మాదిరిగా హార్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో పక్క గండికోట, ఏపీ గ్రాండ్ కెనియన్, దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా చేస్తాం. నేను వచ్చినప్పుడు చెప్పాను, కృష్ణదేవరాయల విగ్రహం 100 అడుగుల విగ్రహం పెడతా అన్నా, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. పని ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్త్రి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా ఇవి మన సొంతం. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది రాయలసీమ మిషన్. ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం. రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు, పేదరికం ఉండదు, రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ.
ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ కానీ గండికోట కానీ పులివెందల్లో పెండింగ్లో ఉండే వర్కులు కానీ సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి. 2019లో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయామో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 2004 వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 ఎకానమీగా తయారు చేసింది. నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి. రాష్ట్రం కూడా దెబ్బతినింది. నేను ఒకటే చెప్తున్నాను, మంచి పాలన కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కడం, మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా. వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మంచి పాలన కానీ మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్న మహానాడు 6 శాసనాలు, ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, శ్రీ శక్తి, అన్నదాతకు అండగా, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ P4 ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత. 2029కి జీరో పావర్టీ, ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస అవసరాలు తీరుస్తాం. ఇవి చేసి ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు కోరుతున్నా, కార్యకర్తే అధినేత. ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం. దీనికి సపోర్టింగ్గా మీరు చూస్తే వికసిత్ భారత్ 2047కి ఒక ప్లాన్ తయారైంది. ఈరోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 27కు 28కి 3వ స్థానానికి వస్తుంది. 47కి ఏ 1, 2గా ఉంటుంది. ఆ సమయంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ 10 సూత్రాలతో మేము ముందుకు వచ్చాం. ప్రస్తుత ఆదాయం 2,67,000 రూపాయలు. ఈ 2,67,000 రూపాయలు 22 ఏళ్లలో 52 లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రణాళికలు తయారు చేశాం. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు అని అడుగుతున్నా. రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది ఒకటి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరికీ ఆదాయాలు ఉండాలి, సంపద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇప్పుడు చూస్తుంటారు, ఈ మహానాడు అయింది. అంగరంగ వైభవాలతో మహానాడు మనం చూస్తే, నా జీవితంలో చూడని మహానాడు ఈరోజు నిర్వహించుకున్నాం. మళ్ళీ జూన్ 21వ తారీఖున యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ నేను ఒకే లొకేషన్లో విశాఖపట్నంలో
రామకృష్ణ బీచ్ దగ్గర 5 లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేయబోతున్నారు. 20 లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, యోగాలో పాస్ అవుతున్నారు. ఇది కూడా మీరు చేయండి. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఎంతో పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది. రోజుకు అర్ధ గంట 45 నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. నా మనసంతా మీ మీదనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన. నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి. కడుపు నిండింది, ధైర్యం వచ్చింది, నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు. మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. శబాష్ శబాష్ కడప, ఇప్పుడు శబాష్ దేవుని గడప. అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు అడిగారు దేవుని గడపను బాగా డెవలప్ చేయమని. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, దాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటా. డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తా, బొగ్గవంక చెరువు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.